వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 రోజుల నుండి జల దిగ్బంధంలో ఏడుపాయల దేవాలయం. కవిత ఫ్లెక్సీని దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు. యూరియా కావాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించిన బీఆర్ఎస్ నేతలు. కర్నూలు పోలీసులు ఎరువులు, పురుగుల మందులు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు. పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గోమాత పూజ మహోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్టీపీసీ సంస్థ ఎంజీఎం తడక శ్రీనివాస్ సృజన దంపతుల కుమార్తె నక్షత్ర జన్మదిన వేడుకలు స్థానిక తవిత ఆశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి విచ్చేసి ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆశ్రమ చిన్నారులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. అందరికీ నమస్తే. ఈరోజు రామగుండం స్థానిక తబిత ఆశ్రమంలో సోదరులు మిత్రులు ఎన్టీపీసీలో ఏజీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అలాగే సృజన గార్ల కూతురు నక్షత్ర పుట్టినరోజు సందర్భంగా రామగుండం తబిత ఆశ్రమంలో ఈ ఆశ్రమానికి సహకారాన్ని అందించాలి, తోడ్పాటును అందించాలనే ఒక సదుద్దేశంతో మరి హంగు ఆర్భాటాలకు పోకుండా ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల మధ్య ఆ పాప జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా భోజనాన్ని అలాగే ఈరోజు ఒక 50 కిలోల బియ్యాన్ని ఈ ఆశ్రమానికి నిత్యావసర వస్తువులతో పాటుగా అందించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నక్షత్రకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇలాంటి మానవతావాదులను చూసి తప్పకుండా మీరంతా కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఎలాంటి సెలబ్రేషన్ చేసుకున్నా మినిమం ఎంత తక్కువలో చేసుకున్నా కూడా దాదాపుగా 20,000 నుండి 50,000కి ఖర్చు పెడతా ఉంటాం మనం. కానీ ఆ పెట్టేటువంటి ఖర్చు లోపల ఒక 15% మనము ఈ ఆశ్రమంలో గనక మనం ఖర్చు పెట్టినట్టు ఏంటంటే పిల్లలకి పూర్తిగా మనం సహకరించిన వాళ్ళమైతాం. కాబట్టి మరి మానవతావాదులుగా ప్రతి ఒక్కరు కూడా మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులలో ఎలాంటి శుభకార్యాలున్నా, బర్త్డేస్ కావచ్చు, మిగతా అకేషన్స్ ఏమున్నా కూడా సెలబ్రేషన్స్ ఈ ఆశ్రమాలలో జరుపుకోవడానికి అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి శ్రీనివాస్ గారు, సృజన గారు ఈ ప్రాంతంలో దాదాపుగా ఎన్టీపీసీలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ వారు చాలా మంది యువకులకి ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, ఎంతో మందికి ఉపాధిని కల్పించడం లోపల కావచ్చు, వారు కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి అందరికీ కూడా ఎంతో రకంగా తోడ్పాటును అందిస్తూ ఉంటారు. అదే రకంగా ఒక మంచి మెసేజ్ ని ఈ రోజు సమాజానికి అందించడం కోసము వారి పాప పుట్టినరోజుని ఈ రోజు ఆశ్రమంలో నిర్వహించుకోవడం అనేది
చాలా సంతోషకరంగా భావిస్తూ మరొకసారి వారికి ఆశ్రమం నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల కూడా మీ సహకారం ఎప్పుడు ఆశ్రమానికి ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నక్షత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నందికొట్కూరు జనసేన పార్టీ నాయకులు రామరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పటేల్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాదాపు 40 మంది జనసేన పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని రక్తదానం చేశారు. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మరింతగా పార్టీ బలోపేతం కావాలని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని జనసేన పార్టీ నేత రామరెడ్డి కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి తప్ప రైతుల సమస్యలు పట్టవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో అల్లాడుతున్న రైతన్న ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 4000 పెన్షన్ కోసం 4 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి, మామిడి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతు సమస్యలను గాలికి వదిలేశారని, యూరియా కొరతను సృష్టించి టీడీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రేషన్ బియ్యంతో పాటు యూరియాని కూడా కూటమి నేతలు బ్లాక్ మార్కెట్ తరలించి వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 9వ తేదీన రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిందని, కూటమి ప్రభుత్వంపై తాము రైతు పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి నెల 4-5 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు, సంవత్సరానికి ఈయన ఇచ్చే పింఛని 50,000, 50,000 పింఛనీకి 60 కోట్లు ఖర్చు పెడతారు. ఇది మీ పాలన. పబ్లిసిటీ పిచ్చి తప్ప ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యూరియా గురించి కానీ, గిట్టుబాటు ధరల గురించి కానీ, రైతు సమస్యల మీద కానీ ఒక్క రోజన్నా రైతులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందా? ఈరోజు అసలు ధర్నా చేయనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మిర్చి రైతులు ధర్నా చేసిరి, మామిడి రైతులు ధర్నాలు చేసిరి, ఉల్లి రైతులు ధర్నా చేసిరి, టమాటా రైతులు ధర్నా చేసిరి. ఇంకా ధర్నా చేయనటువంటి వాళ్ళు ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే ఎటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందనేది అర్థమవుతుంది. అసలు చెప్పండి, ఎంత ఖర్చు పెట్టినారు? పోనీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు, రోడ్ల మీద ఎన్ని వేల కోట్లు పెట్టారు, దేనికి ఎన్ని వేల కోట్లు పెట్టి 2,09,000 కోట్లు అప్పు చేసి ఈరోజు రైతులను రోడ్ల పాలు చేసి వాళ్ళను అడుక్కుండే పరిస్థితి తీసుకొని వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొని వచ్చినారు. కాబట్టి దీని మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరిపేయడానికి రైతులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ కార్యాలయాల దగ్గర వెళ్ళి ఆర్డీఓకి మెమరాండం ఇచ్చి ఒక గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే 9వ తేదీ రైతులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటుందని నిరూపించడానికి అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతుల సమస్యల గురించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు
ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీ లాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం చెప్తున్నారు సార్, ఇంటికాడికి పోతే కూలీళ్ళు పీకిన దానిలను తీసుకొని కోసిన కూలీ రావడం లేదు, కూలీళ్ళు ఇంటికాడికి వస్తారు, ఇంటికి పోతే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గతి లేదంటున్నారు. మేము పోయి గలాట చేసి ఆడ ధర్నా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తాము, ఉల్లి రైతులకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపిస్తామని చెప్తే మేము పోయి ధర్నా చేస్తే మరుసటి రోజు అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చింది, ఓ ఉల్లిగడ్డ రైతులు ఉండారా, రైతులు ఉల్లిగడ్డ కూడా పండిస్తారా అనేటువంటిది గుర్తొచ్చింది. వచ్చి గిట్టుబాటు ధర 1200 రూపాయలకు కొనాలి అని చెప్పినారు. మేము పోయి వచ్చేంత వరకు ఒక ఆఫీసర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ అంబేద్కర్ యూత్ స్థానిక 41వ డివిజన్ గాంధీనగర్ అన్నప్రసన్న చేయడం జరిగింది. కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ 9 రోజుల నుండి భక్తి శ్రద్ధలతో ఉండి పూజా కార్యక్రమాలు జరిపించారు. విగ్రహదాత శ్రీ శనిగారపు వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వల శ్రీనివాస్, తాళ శ్రీనివాస్, శ్రీకాంత్, రాజేందర్, పెద్ద మనుషులు, రేణుకుంట్ల శంకర్, నేర్వెట్ల రాయమల్లు, ఆళ్లకొండ రాజయ్య, కొంకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. బాబు ఇగో ఇన్నే ఉన్నాయి ఇంటి దగ్గర. పెరుగు గ్లాసు లేదా మరి అన్నం చేయగలుగుతున్నాను. కర్నూలు నగరంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా వెలిసిన యూకాన్ యూకాన్ సిటీ షాపింగ్ కాంప్లెక్స్లలో సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 3వసారి వినాయక స్వామి ఉత్సవాలలో భాగంగా 9వ రోజు 7,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టి కర్నూలు నగరంలోని అత్యధిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేసిన విధానాన్ని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరూ హర్షించుతున్నారు. ఇక్కడ మాకు వడ్డించే వాళ్ళకు దయచేసి అర్థం చేసుకోండి, క్యూ లైన్ సైడ్ వెళ్ళండి. లైన్ లో వస్తున్నారు, క్యూ లైన్ లో వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ నుంచి క్యూ లైన్ ఎక్కువ. నమస్కారం అండి, నా పేరు నాగేష్. మేము యూకాన్ షాప్ ఈ కాంప్లెక్స్లో, ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్లో ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టి 9 రోజులు పూజలు జరిపి 8వ రోజు ఇక్కడ హోమం చేపించి, లక్ష్మీ గణపతి హోమం చేపించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగిన విధంగా చందాలు ఇచ్చి సహకరించి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మేము గత 3 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్లో వినాయకుడిని పెట్టుకొని పూజలు జరిపించుకొని 10 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ కాంప్లెక్స్లో మేము వీలైనంత ఎక్కువ మందికి 5,000 అనుకుంటున్నాము, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, ఎక్కువ మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. ఈ కార్యక్రమంలో మేము అన్నదానం
అన్నదానం చేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం మా కాంప్లెక్స్ వాళ్ళకు ఉండాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే బస్టాండ్ ఏరియా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు. వచ్చే విధంగా మేము కూడా పరిస్థితిని చూసుకొని అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు స్పందన కూడా బాగా భక్తులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి చేసినందుకు భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. మాకు అందరూ సహకరిస్తున్నారు, మా వ్యాపారస్తులు, మా కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు. ఇంకా ముందు ముందు కూడా ఇవే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, దేవుని దయ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క కాంప్లెక్స్లో ఉన్న ప్రతి సభ్యుడికి, ఇక్కడ వచ్చి భోంచేసిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు నాగేష్. మేము యుకన్ షాప్ ఈ కాంప్లెక్స్లో, ఈ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి కాంప్లెక్స్లో ప్రతి సంవత్సరము ఇక్కడ వినాయకుని కూర్చోబెట్టి 9 రోజులు పూజలు జరిపి 8వ రోజు ఇక్కడ హోమం చేపించి, లక్ష్మీ గణపతి హోమం చేపించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా కాంప్లెక్స్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరూ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తగిన విధంగా చందాలు ఇచ్చి సహకరించి మాకు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మేము గత 3 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్లో వినాయకుడిని పెట్టుకొని పూజలు జరిపించుకొని 10 మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది 3వ సంవత్సరము. ఈ కాంప్లెక్స్లో మేము వీలైనంత ఎక్కువ మందికి 5,000 అనుకుంటున్నాము, 6,000 కావచ్చు, 7,000 కావచ్చు, ఎక్కువ మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. ఈ కార్యక్రమంలో మేము అన్నదానం చేసి ప్రతి ఒక్క ఆశీర్వాదం మా కాంప్లెక్స్ వాళ్ళకు ఉండాలని, వ్యాపారాభివృద్ధి జరగాలని ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే బస్టాండ్ ఏరియా కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువ వస్తారు. వచ్చే విధంగా మేము కూడా పరిస్థితిని చూసుకొని అందరికీ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మాకు స్పందన కూడా బాగా భక్తులు కూడా వచ్చి ఇక్కడ మాకు సహకరించి చేసినందుకు భక్తులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. మాకు అందరూ సహకరిస్తున్నారు, మా వ్యాపారస్తులు, మా కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు. ఇంకా ముందు ముందు కూడా ఇవే కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకంటే 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, దేవుని దయ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ సందర్భంగా మీ ద్వారా మా యొక్క కాంప్లెక్స్లో ఉన్న ప్రతి సభ్యుడికి, ఇక్కడ వచ్చి భోంచేసిన ప్రతి భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.